హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము తలకాయ కూర వండుతున్నాం. సండే స్పెషల్ వచ్చేసి తలకాయ కూర వండేటప్పుడు మనకైతే ముందుగానే ఉడకబెట్టేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. మనకు తలకాయ కూరకు కావాల్సినవి ఉల్లిగడ్డ, ఆనియన్స్ అవి అన్ని మిక్సీ బట్టి ఉంచుకున్నాము. దానికి సంబంధించినవి వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాము. మనమైతే ముందుగా స్టవ్ని అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకునేసి మనకైతే అందులో ఉన్నసి వాటర్ అయితే ఇంకిపోనియాలి. వాటర్ ఇంకిపోయే తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. మీకు నేనైతే 1/2 kg తలకాయ కూర తీసుకొచ్చుకున్నాను కాబట్టి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మీ తలకాయ కూర ఎంత ఉంటుందో దానికి మోతాదులో అనేసి మీరు ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ మనం వేడి ఎక్కేటప్పుడు మనం అయితే స్లిమ్లో పెట్టుకోవాలి. మంటని వచ్చేసి స్లిమ్లో పెట్టుకుంటే అందులో ఉన్నవి కొద్దిగా వాటర్ గానే ఉంటాయి కదా, ఇది అయిపోతుంది. తాలింపు గురించి అయితే మనం వచ్చేసి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుని వేసుకున్నాము. ఉల్లిగడ్డది గ్రేవీ చేసుకుంటాము కాబట్టి లైట్గా వేసుకుంటున్నాం ఉల్లిగడ్డ అనేసి. మనకు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత వచ్చేసి మనకు లైట్గా కలుపుకుంటూ ఉండాలి. మరి కొత్తిమీర, కరివేపాకు వేసినాను. అందులో మంట అనేది స్లిమ్లో పెట్టి మనము కలుపుకోవాలి. అవి ఆనియన్స్ ఉంటాయి కదా, కొంచెం వాటర్ ఉంటాయి. పైనకి కలిపేటప్పుడు వాటర్ ఇది వచ్చేసి ఆయిల్ అనేది పైన చిల్లుతుంది. మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని మనం గేలించుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఆనియన్స్ అనేది పూర్తిగా గేలిన తర్వాత మనం పక్కనే తీసి పెట్టుకున్న తలకాయ కూరని అయితే మనము ఫస్ట్ వేసేసుకుంటున్నాము. కొద్దిగా వేస్తున్నాక, ఎందుకంటే అందులో ఒకేసారి వేస్తే మనకి ఆయిల్ ఉంటుంది కదా, పైన చిల్లుతుంది అనేసి కొద్ది వేస్తూ కలుపుతున్నా అన్నట్టు. పూర్తిగా మనకు వేసేసుకున్న తర్వాత వెంబడే మనకు ఆ తలకాయ కూరలో ఉడికించిన అయితే వాటర్ అయితే వెంటనే వేయకూడదు. వాటర్ వేస్తే మనకు ఆయిల్ లోపల తలకాయ కూర అనేది ఉడకదు పూర్తిగా. మనకు ఆయిల్లో మనకు ఫ్రై చేసుకున్నట్లయితేనే మనకు మంచిగా వేసి ముక్కకు ఉప్పు, కారం గిన్నె అన్నీ పడతాయి అన్నట్టు. మనకైతే దాన్ని కొద్దిగా ఉడికించుకోనికి మనం అయితే టైం అయితే ఇవ్వాలి. ఇప్పుడు పూర్తిగా కలుపుతున్నాను చూడండి. ఈ ఫోన్ అనేసి కాస్త మీకు కలపనికి రాకపోవడంతో నేను పైన పెట్టేసి కలుపుతున్నాను. దగ్గరలో దూరంలో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా అవుతుంది. మనం అది ఉడికించేటప్పుడు పైన మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మొత్తం స్లిమ్లో పెట్టినాం అనుకో మరీ లేట్ అవుతుంది కర్రీ అనేసి. పైన మూత పెట్టిన తర్వాత మనం హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. కాస్త ఉడుకుతుంది చూడండి. ఉడికితే మనకి అది ఆవిరి వస్తుంది కాబట్టి మధ్యలో బ్లర్ వస్తుంది వీడియో. మనకు కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి మనం అట్లా ఆయిల్లో ఉంటుంది కదా, దాన్ని కలపకపోయినాం అనుకో కింద అనేసి మనకు అడుగు అంటే ముక్కలు ఇది అవుతాయి అన్నట్టు. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి దాన్ని. ఇప్పుడు వచ్చేసి నేను అయితే పసుపు వేస్తున్నాను. పసుపు మీకు తాలింపులో చాలామందికి వేసే అలవాటు ఉంటుంది, కానీ నేను ఏంటంటే పసుపు అనేది కాస్త ఆయిల్లో ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు చేసి వేస్తున్నాను. అందులో పసుపు తర్వాత 2 స్పూన్లు వచ్చేసి ఉప్పు వేస్తున్నాను. మీకు ఒక్కొక్క ఇంట్లో తక్కువ తింటారు, ఉప్పు ఎక్కువ తింటారు. మేమైతే నార్మల్గా తింటాం కాబట్టి 1/2 kg ఉన్నదంటే మా దగ్గర చిన్న స్పూన్ అనేసి 2 స్పూన్స్ వేస్తున్నాను ఉప్పు అయితే. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి దాన్ని అలా పట్టుకరతో బట్టి కలుపుకుంటే, ఒక్క చేతితో కలుపుతుంటే బొగని ఎలా ఉరుకుతుంది. అట్లా కలుపుకోకుండా నేను వీడియో గురించి అలా కలిపాను అన్నట్టు. మంచిగా కలుపుకోండి మీరైతే పట్టి. పూర్తిగా కలిపేంత వరకు వాటిని కలుపుతూనే ఉండాలి. మనకు వెంటనే అందులో ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మనకి మూత పెట్టి ఉంచేస్తే అయితే ముక్కకు అనేది ఉప్పు మంచిగా ఇంకుతుంది అన్నట్టు.
తర్వాత వచ్చేసి కారం వేస్తున్నాను. కారం వచ్చేసి 2 స్పూన్లు వేసేస్తున్నాను. మేము మామూలుగా తింటాం కారము. మీరు నాన్ వెజ్లో కాస్త ఎక్కువ తింటే కారం ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది. మామూలుగా కూరగాయల పప్పుల కంటే కాస్త నాన్ వెజ్లో ఎక్కువ ఉంటేనే బాగా అనిపిస్తుంది. అందుకని ఎక్కువనే వేసాను కొద్దిగా కారం వేసిన తర్వాత దానికి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొనేసి దానికి ఇంకా మళ్ళీ మూత పెట్టి ఉంచుకున్నట్లయితే మనకి ఇంకా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఈ ఆయిల్లోనే ముక్కకు ఉప్పు కారము అవన్నీ పట్టించినట్లయితే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మరి వాటర్లో వెంటనే మనం నీళ్ళు పోసినాం అనుకో, అది ఉప్పు కారం ముక్కకు మంచిగా అంటదు. అందుకనేసి నేను పూర్తిగా అనేసి ఆయిల్లోనే గెలిస్తున్నాను వాటికి. ఇలా కలుపుకున్న తర్వాత వచ్చేసి మనం మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసుకుంటాం కాసేపు. మూత పెట్టి ఉంచినాం అనుకో మంచిగా మనకు అది వచ్చేసి అది లోపల అది ఆవిరి ఏదైతే ఉంటుందో అప్పుడు మంచిగా ఇంకుతుంది అన్నట్లు. అది ఇంకిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను అల్లం వేస్తున్నాను. ఫస్టే మనకు ఆయిల్లో అల్లం వేసినాం అనుకోండి, బొగానికి కిందంగా అడుగు పట్టిస్తుంది గట్టిగా. అందుకనేసి నేను ఉప్పు కారం మంచిగా ఇంకిన తర్వాత వేస్తాను అన్నట్టు అల్లం. నేను దాంట్లో వాటర్ ఉండదు, మొత్తం ఆయిల్లో ఉంటుంది. ఫస్టే మనం అల్లం వేసాం అనుకోండి దానికి పట్టేసుకుంటుంది. అదే అల్లంతో పట్టేసుకుంటుంది అనేసి కొద్దిగా వాటర్ అనేసి నేను యాడ్ చేస్తున్నాను. మామూలుగా బయట వాటర్ కాకుండా తలకాయ కూరకు మనం ఇంతాక ఉడకబెట్టినప్పుడు ఉంటాయి కదా, కొద్ది వాటర్ అనేసి అందులో యాడ్ చేస్తున్నాను. అది ఉడకనికి మాత్రమే, మొత్తం ఇప్పుడే వాటర్ మనం పోయకూడదు. ఇప్పుడే పోసినట్లయితే మొత్తం పల్చగా అయిపోతుంది అన్నట్టు. అది సరిగా ఉడకదు, తొందరగా కాదు. మనకు అది కింద అడుగు అంటకుండా అల్లం వేసినా కాబట్టి ఉప్పు కారం అనేసి కింద అడుగు అంటనియకుండా అనేసి లైట్గా వాటర్ పోసుకున్న ఉడకబెట్టిన వాటర్ మాత్రమే అవి కర్రీకి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వచ్చేసి మనం ఇంకా కాసేపు అన్నీ ఉడకనియనికి మళ్ళీ మూత పెట్టేసి మనం ఇప్పుడు మంటని అనేసి హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసే ముందు స్లిమ్లో పెట్టుకోవాలి. మనము ఉల్లిగడ్డలు వాటికి కోసి ఎంచి మరి కొబ్బరి కోసి ఎంచి వాటి మిక్సీ పట్టించుకున్న మసాలా గురించి గ్రేవీ వేసి ఉంచినాం కదా, అది వచ్చేసి మనం అందులో వేసేసినాము. అది వేసేసిన తర్వాత మిక్సీలో మనకు లైట్గా వాటర్ పోసుకున్నట్లయితే అందులో ఉన్నది మసాలా మొత్తము అందులోకి వచ్చేస్తుంది. మనం ఇప్పటి నుంచి అనేసి వాటర్ వేసుకోవచ్చు. ఈ మసాలాలు కూడా ఉడుకుతాయి. దాని గురించి కొద్దిగా వాటర్ పోస్తున్నాను అన్నట్టు, పూర్తిగా పోయట్లేదు. పోసిన తర్వాత వచ్చేసి మనం మంచిగా కలుపుకోవాలి. దానికి కింది నుంచి పైకి వరకు మనం కలిపినట్లయితే ఈ ముక్కకి మరండి మసాలా పడుతుంది. అప్పుడు వచ్చేసి ఈ మసాలాలు కూడా మంచిగా ఉడుకుతాయి. పూర్తిగా మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, అందులో ఒకేసారి మన వాటర్ మొత్తం కూడా పోసేయకుండా లైట్గా అది మసాలాలు ఉడికిన కొద్దిగా వచ్చేసి మనకు పోయాలి అన్నట్టు. అవి ఉడకనికి కాసేపు మనము వెంటనే ఇది చేయకుండా ఒక 2 నిమిషాలు మనకు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇది చేసుకున్నట్లయితే ఇక్కడ మంచి కర్రీ అనేది ఉడుకుతుంది. ఒక్కొక్కటి మసాలా ఉడుకుతుంది. చూస్తారుగా హై ఫ్లేమ్లో పెడుతున్నాను. పైనంగా మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసినాం కాబట్టి వెంటనే మనకు అడుగు అంటుంది. మసాలాలు మంచిగా ఉడకనీకి వచ్చేసి మనకు కొంచెం మంట ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా అవుతుంది అన్నట్టు. మసాలాలు మంచిగా కలుపుకుతున్నాను చూడండి. ఇప్పుడు మన ఫస్ట్ వేసి తలకాయ కూరలకు తెచ్చి పెట్టుకున్నది అవి అయితే వాటర్ ఉన్నాయో అవి మొత్తం వేసేస్తున్నాను. ఎప్పుడైనా మొత్తం గుమ్మరించకూడదు. తలకాయ కూర వండినప్పుడు తలకాయలో కొట్టేటప్పుడు ఎక్కువ శాతం తలకాయ కూరలో బొక్కలే ఉంటాయి. ఆ బొక్కలు అనేసి అవి మొత్తం చూడండి అక్కడక్కడ ఉన్నది. మనం పూర్తిగా వేసేసినాం అనుకోండి, మనం తినేటప్పుడు ప్రతి బొక్కకొకసారి చిన్న బొక్కలు అనేటివి వస్తూ ఉంటాయి. అలా అని కాకుండా అలా తలకాయ కూరని వండి పక్కన పెట్టుకొని ప్లేట్లో తీసుకొని ఫస్ట్ ముక్కలు వేసేసిన తర్వాత మెల్లగా అది వాటర్ని పోసి మిగతా సన్నటి ముక్కలు బొక్కలు ఉంటాయి కాబట్టి అవన్నీ వేరైపోతాయి అన్నట్టు. అలా వేసిన తర్వాత కలుపుకొనేసి మూత పెట్టేసుకున్నట్లయితే మనం ఇంకొస్త మంటను పెంచుకున్నట్లయితే మనకు తొందరగా ఉడుకుతుంది అన్నట్టు.
చూడండి ఉడుకుతుంది కదా, ఉడుకుతున్నప్పుడు మనకు మూత తీసినప్పుడు లోపల మంట అనేది తగ్గించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది కర్రీ. మనకి కట్ చేసి పెట్టుకున్నాం, మనకు కొత్తిమీర గిన్నె ఉంది కదా, మసాలాలు వేసేసుకుంటున్నాము. మసాలాలు వేసుకొనేసి లైట్గా కలిపేసి పెట్టేసుకుంటాం అన్నట్టు. మసాలాలు వేసి కలిపి పెట్టేసుకునేటైతే మనకు పూర్తిగా ఇది అయిపోనీకి వచ్చినట్లు. మన ఇంట్లో వచ్చేసి మసాలాలు ఉంటాయి కదా, మనకు మటన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఏమైనా వేసుకోవచ్చు. మసాలాలు వచ్చేసి మసాలాలు కూడా వేసేస్తున్నాను చూడండి. మీకు కర్రీ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మసాలా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు కూడా ఆరోగ్యానికి మంచివి కావు. మన కర్రీకి తగ్గట్టుగా ఎక్కువ మసాలా వేసినా కూడా దాని టేస్ట్ ఇదే వస్తుందని అనుకుంటాం, కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మూత పెట్టేసి మళ్ళీ ఉడుకుతుంది. దానికి లైట్గా కలుపుకొనేసి ఇక దించుకోనికి వచ్చినట్లే మన కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది. దానికి మంచిగా కలుపుకొని తర్వాత చూడండి. ఓకే, తలకాయ కూర అనేది రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇవో నేనైతే తిని టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీ కర్రీ. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకాయ కూర వచ్చేసి మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు వండుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. మీ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.